Hello friends, welcome to my channel and welcome to my course concept classes best recon. So one word system and discuss చేస్తున్నాం కదండి. సో కంటిన్యూషన్. సో amenable, easily influenced. సో అమెండ్ అంటే మార్చడం. సో ఇక్కడ ఏంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటాం కదా, ఇక్కడ కూడా అమెండబుల్ అంటే ఈజీలీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అంటే మారిపోతారు అన్నట్టు ఈజీగా. సో ఈజ్ అమెండబుల్ టు అడ్వైస్. అమెండబుల్ టు అడ్వైస్ అంటే దాని తగ్గట్టు మారుతారు. యామికబుల్ అంటే ఫ్రెండ్లీ. సో ఏదైనా రిలేషన్షిప్, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటే యామికబుల్ రిలేషన్షిప్ అంటారు. amicable relationship, friendly relationship. amicably చెప్పాను కదా, amicably. సో ఫ్రెండ్లీవి. amnesia, లాస్ ఆఫ్ మెమరీ. సో కిక్ మూవీలో రవితేజ ఉంటాడు కదా, అతను పార్ట్ 2 అంటే మామూలుగా ఇంటర్వ్యూ తర్వాత amnesiaతో బాధపడుతున్నాను అంటారు చూడండి. సో దట్స్ ఇన్ లాస్ ఆఫ్ మెమరీ. యామ్నెస్టీ అంటే అఫీషియల్ పార్డన్. యామ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది, ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎక్కడ ఉంటుంది అది. ఓకేనా. అఫీషియల్ పార్డన్ క్షమాభిక్ష పెట్టడం అన్నట్టు. ద ప్రిజనర్స్ వర్ గ్రాంటెడ్ యామ్నెస్టీ. ప్రిజనర్స్ వర్ గ్రాంటెడ్ యామ్నెస్టీ. గుర్తుపెట్టుకునే సెంటెన్స్. ఏ మోరల్ వితౌట్ మోరల్ సెన్స్. ఓకే, మోరాలిటీ లేకుండా ఉండడం. ఈజ్ యాక్షన్స్ వర్ అమోరల్. ఎంపీబియన్స్. ఇక్కడ అమోరల్ అంటే ఏంటి, నీతి నిజాయితీ ఎట్లుంటాయి కదా, అలాంటివి ఏం లేకపోవడం అన్నట్టు యాంఫిబియన్. సో యాంఫిబియన్ అంటే తెలుసు, ఉభయచరం. బోత్ యాంపీ అంటే రెండిట్లో, అండ్ ల్యాండ్ అండ్ వాటర్ రెండిట్లో జీవించేదాన్ని యాంఫిబియన్ అంటాం. యాంప్లిట్యూడ్, యాంప్టీ అంటే ఒక కాలు లేకపోవడం, ఏదైనా ఒక కాలు లేకపోవడం యాంప్లిట్యూడ్ అంటే. ఇక్కడ చూడండి. సో పారా అథ్లెట్స్ అని ఉంటుంది, పారా ఒలింపిక్ అని ఉంటుంది చూసినాం. సో పారా ఒలింపిక్లో మనకి ఇట్లాంటి ఈవెంట్స్, ఈ పారా ఒలింపిక్ రన్నింగ్లో, సైక్లింగ్లో ఇట్లా చాలామంది యాంప్లిట్యూడ్ వాళ్ళు పాల్గొంటారు. అది గుర్తుపెట్టుకోండి. ద యాంప్లిట్యూడ్ లర్న్ టు వాక్ అగైన్. ఎనగ్రామ్ అంటే లెటర్స్ని అటు ఇటుగా అరేంజ్ చేయడం వల్ల వచ్చే వర్డ్. లిజన్ని కొంచెం అటు ఇటుగా మనం అరేంజ్ చేస్తే సైలెంట్ అనే వర్డ్ వచ్చింది. సో ఎనాలజీ, కంపారిజన్. సిమిలారిటీ ఫర్ కంపారిజన్. సిమిలారిటీ ఫర్ కంపారిజన్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎనాలజీ క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ఎనాలజీ అనే క్వశ్చన్స్ వస్తాయి. కంపారిజన్, సిమిలారిటీ అన్నట్టు. ఎనాలిసిస్, డీటెయిల్ ఎగ్జామినేషన్. అనలైజ్ అంటారు కదా, గ్రూప్ 1 క్వశ్చన్స్లో, సివిల్స్లో మీకు అనలైజ్ అని వస్తుంది. ఏదైనా మన చిన్నప్పటి నుంచి చదువుకున్న క్వశ్చన్స్లో కూడా అనలైజ్ అంటే దాన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేయాలి అంటూ, దాని గురించి రాయడం. ఎనార్కీ. సో వన్ కైండ్ ఆఫ్ అంటే గవర్నమెంట్ టైప్స్ ఉంటాయి కదా, మోనార్క్, అనార్కీ, డెమోక్రసీ. అంటే అనార్కీ అంటే లేకపోవడం, గవర్నమెంట్ లేకపోవడం, నో గవర్నమెంట్. ఒకవేళ మోనార్కీ అంటే ఒక్కరి, ఆటోక్రసీ ఉంటుంది కదా, ఆటోక్రసీ, మోనార్కీ ఒక్కడే పాలించడం, ఆటో అంటే వన్. సో డెమోక్రసీ అంటే పీపుల్. ఇంకోటి మనకు ఈ రూలింగ్లో ఇంకేముంటాయంటే మోనార్కీ కూడా ఉంటుంది. మోనార్కీ మీన్స్ కింగ్ ఆర్ క్వీన్ ఒక్కరు.
అండ్ థియోక్రసీ అని ఉంటుంది. థియోక్రసీ అంటే రిలీజియస్ లీడర్స్. ఇంకొకటి ఏముంటుంది, పవర్ఫుల్ పీపుల్ ఉన్నారనుకోండి, దాన్ని ఏమంటారంటే ఒలిగార్చి. అండ్ మిలిటరీ పీపుల్ రూల్ చేస్తారు అనుకోండి, దాన్ని స్ట్రాటోక్రసీ అంటారు. మిలిటరీ పీపుల్. రూల్ చేస్తుందని స్ట్రాటోక్రసీ అంటారు. ఓకే. రిచ్ పీపుల్ చేస్తారు అనుకోండి, రిచ్ పీపుల్ అని ప్లూటోక్రసీ అంటారు. ఓకే. ఒకటి బ్యూరోక్రసీ అని ఉంటుంది. బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ బై అఫీషియల్స్ అన్నట్టు. గవర్నమెంట్ అఫీషియల్, BUREAU బ్యూరోక్రసీ. CRACY బ్యూరోక్రసీ. స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో గవర్నమెంట్ బై అఫీషియల్స్. ఒకటి అరిస్టోక్రసీ అని ఉంటుంది. అరిస్టోక్రసీ సో నోబుల్స్ అన్నట్టు, గొప్ప ఫ్యామిలీస్, నోబుల్స్ రూల్ అయ్యేది. ఓకే. ఎనాటమీ అంటే స్టడీ ఆఫ్ బాడీ స్ట్రక్చర్. ఓకే. MBBS వాళ్ళకి సో మామూలుగా BYPC వీళ్ళకు ఇది వాళ్ళు చాలాసార్లు వాడతారు. BYPC BJC వాళ్ళకి ఈ ఎనాటమీ అనేది కామన్ ఉంటుంది. ఓకే. స్టడీ ఆఫ్ బాడీ స్ట్రక్చర్. యాంకర్ ఎవరైతే వాడుతారో వాళ్ళని యాంకర్ అంటాం. యాన్షియంట్ చాలా ఓల్డ్ని యాన్షియంట్ అంటాం. ఓకే. దిస్ ఇస్ యాన్షియంట్ మూమెంట్. యాంకిడోట్ అంటే చూడండి, ఏదైనా ఎస్సే రైటింగ్ మనకు చెప్పారు అనుకోండి, ఫస్ట్ ఒక స్టోరీ రాస్తారు. ఒకవేళ ఎడ్యుకేషన్ గురించి ఒక ఎస్సే అన్నది అనుకోండి, ఎడ్యుకేషన్ గురించి ఒక ఎస్సే ఉంటే, అంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక షార్ట్ స్టోరీ రాసి ఎస్సేని అక్కడ నుంచి స్టార్ట్ చేయడం అన్నట్టు. ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎలా ఉంది, ఏన్షియంట్ పీరియడ్లో ఎలా ఉంది, అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫస్ట్ స్టార్ట్ ఒక స్టోరీ లాగా మనం చెప్తేనే యాంకిడోట్ అంటాం. ఏదైనా ఎస్సే రైటింగ్లో ఇది చాలా వాడతాం. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటాం. అనెస్థీస్ట్, ఎవరైతే అనెస్థీషియా ఇస్తారో అతన్ని అనెస్థీషిస్ట్ అంటారు. ఓకేనా. ఎనైల్ అంటే వీక్ ఉమెన్, అంటే చాలా ఓల్డ్ ఉమెన్. ఓకే. పడిపోయే స్టేజ్లో అట్లా కొంచెం వృద్ధ మహిళ అంటారు కదా, అట్లా ఆ టైప్ అన్నట్టు ఎనైల్. యానిమోసిటీ అంటే స్ట్రాంగ్ హ్యాట్రెడ్, అంటే ఒకరికొకరు తిట్టుకోవడం, ఇట్లా పడకపోవడాన్ని యానిమోసిటీ అంటారు. యానిమోసిటీ. అనిహిలేట్ అంటే మొత్తం డిస్ట్రాయ్ చేయడం. అనిహిలేట్. సో ద ఆర్మీ అనిహిలేటెడ్ ది ఎనిమీ. ఆర్మీ అనిహిలేటెడ్ ది ఎనిమీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అనైల్ కూడా. హీ బికేమ్ అనైల్ ఇన్ ఓల్డ్ ఏజ్. సో అనిహిలేట్. సో ఆర్మీ అనిహిలేటెడ్ ది ఎనిమీ. యానివర్సరీ, ఇయర్లీ ఈవెంట్. యానమాలీ అంటే ఇర్రెగ్యులారిటీ. అనాలజీ అంటే సిమిలారిటీ. యానమాలీ అంటే ఇర్రెగ్యులారిటీ. అనోనిమస్, అన్నోన్ పీపుల్ని అనోనిమస్ అంటాం. ఓకే. తెలియని వాళ్ళు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పీపీటీస్ కావాలంటే కాన్సెప్ట్ క్లాసెస్ బై శ్రీకాంత్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే.
మరొకసారి రివిజన్ చేద్దాం. అమైనబుల్, ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. అమికబుల్ అంటే ఫ్రెండ్లీగా మనం బిహేవ్ చేయడం. అమికబుల్ ఫ్రెండ్లీ వేగా. యామ్నీషియా చెప్పిన యామ్నీషియా పేషెంట్ అంట కదా, అక్కడ కిక్కు మూవీ గుర్తుపెట్టిన కిక్కు మూవీలో రవితేజ యామ్నీషియా పేషెంట్గా మనకు యాక్ట్ చేస్తాడు. అంటే లాస్ ఆఫ్ మెమరీ, యామ్నీషియా. యామ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది, అంటే అఫీషియల్ పాట క్షమాభిక్ష పెట్టడం. ఎవరైనా మన కంట్రీ వాళ్ళు వేరే వాళ్ళ కంట్రీ వాళ్ళు, మన కంట్రీ వాళ్ళని వేరే వాళ్ళ కంట్రీ వాళ్ళు అరెస్ట్ చేశారనుకో, సో వాళ్ళకు మన ఇండియా తరపున ఏమైనా రిక్వెస్ట్ పెట్టుకోవాలంటే యామ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంటుంది, అక్కడ వాళ్ళు క్షమాభిక్ష పెట్టుకోవచ్చు అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే. ఎమోరల్, నీతి నిజాయితీ లేకుండా ఉండడం. ఎమోరల్, వితౌట్ మోరల్ సెన్స్. యాంఫీబియన్, బోత్ ల్యాండ్ అండ్ సీ, అంటే లివింగ్ ఆన్ బోత్ ల్యాండ్ అండ్ సీ, భూమి మీద నీటిలో జీవించేదాన్ని యాంఫీబియం అంటాం. తెలుసా, ఉభయచర కప్ప ఎగ్జాంపుల్. ఎంటీ, ఏదైనా సింగిల్ కార్ లేకుండా ఉండే వాళ్ళని ఎంప్టీ. ఎనగారం, కొంచెం లెటర్స్ని అటు ఇటు అరేంజ్ చేయడం వల్ల నాకు వేరే వర్డ్ వస్తుంది కానీ ఎనగారం ఉంటుంది. ఎనగారం, అనాలజీ, ఎనమాలీ, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. అనాలజీ, సిమిలారిటీ ఆఫ్ కంపారిజన్. అనాలిసిస్, డీటెయిల్ ఎగ్జామినేషన్. ఏదైనా క్వశ్చన్ వస్తుందో మనకు అనలైజ్ ద డిఫరెన్స్, అనలైజ్ ద క్వశ్చన్, అనలైజ్ దిస్, అనలైజ్ దట్ అని వస్తుంది చూసిన అట్లా. ఎనార్కీ, అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్. చెప్పిన కదా, ఎనార్కీలో గవర్నమెంట్ బై సింగిల్, autocracy, government by people, democracy, government by military, statocracy, government by nobles, aristocracy, government by officials is bureaucracy, government by powerful people, oligarchy, government by religious leader, theocracy, government by rich people, plutocracy, government by king or queen, monarchy. Anatomy, so study of human body. Anchor, TVR, రియో ప్రజెంట్. ఏన్షియంట్, వెరీ ఓల్డ్, చాలా పురాతనమైన. యాంటిట్యూడ్, చెప్పాను కదా, ఏదైనా ఎస్సే స్టార్ట్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక స్టోరీతో మనం స్టార్ట్ చేస్తాం, ఓకేనా, ఒక చిన్న స్టార్ట్ స్టోరీతో. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వల్ల ఒకరు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళారు అని ఒక షార్ట్ స్టోరీ రాసి మళ్ళీ ఎడ్యుకేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎట్లా ఉంది, ఏదంటే ఏం చేయాలనేది రాస్తాం ఎస్సే రైటింగ్. అట్లా ఏదైనా ఒక షార్ట్ స్టోరీ ఉంటుంది, దాన్ని యాంటిట్యూడ్ ఉంటుంది. ఎనస్థీషిస్ట్, డాక్టర్ హూ గివ్స్ అనస్థీషియా. ఎవరైతే అనస్థీషియా ఇస్తారో మొత్తం మంది ఇచ్చే వాళ్ళని అనస్థీషిస్ట్ అంటారు. అండ్ వీక్ ఉమెన్, ఓకే, సో వృద్ధ మహిళను అనేలు అంటారు, వృద్ధులు. బికమ్ అనేల్ ఇన్ ఓల్డ్ ఏజ్. యానిమోసిటీ, స్ట్రాంగ్ హ్యాట్రెడ్, ఒకరంటే ఒకరు పడకపోవడం. దెర్ ఈస్ ఎ డీప్ యానిమోసిటీ బిట్వీన్ దెమ్. అనేల్, డెస్ట్రాయ్ కంప్లీట్లీ, సో దాన్ని మొత్తం ధ్వంసం చేయడం. ద ఆర్మీ అనిహిలేటెడ్ ఎనిమీ. యానివర్సరీ, ఇయర్లీ ఈవెంట్. యానిమల్, ఇర్రెగ్యులారిటీ. సో అనోనిమస్, అన్నోన్ ఐడెంటిటీ అనోనిమస్ అంటారు, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. హ్యాపీ లెర్నింగ్.